ప్రతి సంవత్సరం రికార్డు సాధిస్తున్నారు. ఇదేమిటంటే నిరుత్పాదకంగా చేయకుండా ఉన్నట్టయితే, వృధా ఖర్చులు పెట్టకుండా పనికొచ్చే ప్రాజెక్టులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి గొప్పం ఇస్తుంది. ఈవేళ గత 10-12 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎన్నో రంగాల్లో మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి. పోర్టులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు. ఈ బడ్జెట్లో వాటర్ వేస్ అంటే ఈ కాలువల్లో, నదుల్లో రవాణా, లేకపోతే రైల్వేలు కావచ్చు, హై స్పీడ్ రైలు కావచ్చు. ఒక హైదరాబాద్నే మీరు తీసుకుంటే 7 మీరు హై స్పీడ్ రైల్ నెట్వర్క్స్ దేశంలో ప్రతిపాదిస్తే కొత్తగా 3 హైదరాబాద్తో సంబంధం పెట్టారు. మనం సంతోషపడాలి తెలుగు ప్రజలుగా. పూణే నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి. బెంగళూరు వెళ్ళేదేమో రాయలసీమ నుంచి పోతుంది, మరి చెన్నై పోయేది కోస్తాంధ్ర. తెలుగు ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో కూడా మనకి రాష్ట్రాలు 2 వేరు అయినా కూడా మనకి ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి మౌలిక సదుపాయాలు పెద్దపేట పెట్టడం ఆర్థిక వ్యవస్థ గౌతం ఇస్తుంది, మరి ప్రజల సౌకర్యాలను పెంచుతుంది. జాతీయ రహదారులు చూడండి, ఒకప్పుడు మనకి బిక్కుబిక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఈవేళ జాతీయ రహదారులను ఎంత సంతోషంగా పెడుతున్నారంటే ఒక టారిఫ్ల ద్వారానే, ఆ టోల్స్ ద్వారానే ₹1,00,00,000 పైన వసూలు అవుతున్నారు. సంతోషంగా పే చేస్తున్నారు, ఎందుకంటే వేగంగా వెళ్ళగలుగుతున్నాం.